అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. ومنهم من عاهد الله لئن آتانا من فضله لنصدقن ولنكونن من الصالحين. మరియు వారిలో కొందరు ఈ విధంగా అల్లాహపై ప్రమాణం చేసేవారు కూడా ఉన్నారు. ఆయన అల్లాహ్ తన అనుగ్రహంతో మాకేమి ప్రసాదించినా మేము తప్పక దానం చేస్తాము మరియు సద్వర్తనులమై ఉంటాము. فلما آتاهم من فضله بخلوا به وتولوا وهم معرضون. కాని అల్లాహ్ తన అనుగ్రహం వల్ల వారికి ధనం ప్రసాదించినప్పుడు వారు పిసినారితనం ప్రదర్శించి తమ వాగ్దానం నుండి విముఖులై మరలిపోతారు. فأعقبهم نفاقا في قلوبهم إلى يوم يلقونه بما أخلفوا الله ما وعدوه وبما كانوا يكذبون. ఆ పిదప వారు అల్లాహ్తో చేసిన వాగ్దానం పూర్తి చేయనందుకు, అసత్యం పలికినందుకు, ఆయన్ను కలుసుకునే పునరుత్థాన దినం వరకు ఆయన వారి హృదయాలలో కాపట్యం నాటుకునేటట్లు చేశాడు. అలం యఅలమూ అన్నల్లాహ యఅలము సిర్రహుం వనజ్వాహుం వఅన్నల్లాహ అల్లాముల్ గుయూబ్. ఏమి వారి గుప్త రహస్యాలు మరియు వారి రహస్య సమాలోచనలు అల్లాహ్కు తెలుసని వారికి తెలియదా? మరియు నిశ్చయంగా అల్లాహ్ అగోచర విషయాలన్నీ తెలిసి ఉన్నవాడు. الذين يلمزون المطوعين من المؤمنين في الصدقات والذين لا يجدون إلا جهدهم فيسخرون منهم سخر الله منهم ولهم عذاب أليم. మనస్ఫూర్తిగా సంతోషంతో అల్లాహ్ మార్గంలో దానం చేసే విశ్వాసులను నిందించే వారిని మరియు తమ శ్రమ తప్ప మరేమీ ఇవ్వటానికి లేని వారిని ఎగతాళి చేసే వారిని అల్లాహ్ ఎగతాళికి గురి చేస్తాడు మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంది. استغفر لهم أو لا تستغفر لهم إن تستغفر لهم 70 مرة فلن يغفر الله لهم ذلك بأنهم كفروا بالله ورسوله والله لا يهدي القوم الفاسقين. ఓ ప్రవక్త, నీవు వారి కపట విశ్వాసుల క్షమాపణ కొరకు వేడుకున్నా లేదా వారి క్షమాపణ కొరకు వేడుకోకపోయినా ఒక్కటే. ఇంకా నీవు 70 సార్లు వారి క్షమాపణ కొరకు వేడుకున్నా అల్లాహ్ వారిని క్షమించడు. ఎందుకంటే వాస్తవానికి వారు అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించారు మరియు అల్లాహ్ అవిధేయులైన ప్రజలకు సన్మార్గం చూపడు.